మనల్ని ఇంకొక రకంగా ఆలోచించడానికి ముందుకొచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో సిరిపురం శ్రీనివాస్ జబర్దస్త్లో కూడా తను చేశాడు టీంలో. ఇప్పుడు ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో ఇస్తున్నాడు ఆహా అంటూ. ఓకే, అమ్మా ఎక్కడున్నావమ్మా? నేను నీ దగ్గరికి వచ్చేసానమ్మా, ఒక్కసారి కనిపించమ్మా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపై నే వినగలనా నీలాలి పాట? నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంటా. నేనే చెప్పేసి కావాలి చేయలేదమ్మా. శివాడానమ్మా అడుగే నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. ఇకపై నే వినగలనా నీలాలి పాట? వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. ఈ లోకానికి కనిపించని దేవుడికి రూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ప్రపంచానికి కనిపించే దైవానికి మాత్రం ఒకే ఒక్క రూపం ఉంది, అదే అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ సిరిపురం శ్రీనివాస్. అమ్మ గురించి చాలా ఆర్ద్రతతో నిండిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత మోహిని హాట్